హాయ్ ఫ్రెండ్స్, ఫ్రైడే సెకండ్ పార్ట్ అయితే షూట్ చేసుకున్నా. అర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే మూవీ చూస్తూ కూర్చుంది ఏంటి అనుకుంటున్నారు కదా. అంత లేదు. ఇక్కడ ఎస్టర్డే ఈవినింగ్ ఒకటి లిక్విడ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కస్టమర్ సర్వీస్కి ఇచ్చారు. అది సర్వీస్ అవ్వగానే రీస్టార్ట్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మన ఆఫీస్కి వచ్చేసాను. ఈరోజు చెప్పండి మేడం, ఈరోజు కస్టమర్స్ ఎవ్వరు లేరు. బేసికలీ ఫ్రైడే ఏది క్రౌడ్ ఉండదు కస్టమర్స్ది. మండే అండ్ సాటర్డే మాత్రం ఉంటుంది, వీకెండ్స్ కాబట్టి. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళినప్పుడు మిల్కి నాతో పాటుగా వస్తానంటే పిలుచుకొచ్చాను కదా. సో ఆఫీస్లో కొంచెం సరదాగా ఉందన్నమాట. అండ్ అదే ఇక్కడ స్నాక్స్ కూడా తెచ్చిచ్చారు, మిల్కీ వచ్చిందని చెప్పేసి మా ఆఫీస్ కొలీగ్స్. అది తింటూ అలా వీడియో తీస్తున్నా. ఇంకా చిప్స్ చేతికి దొరికిందో లేదో అసలు అన్నీ పక్కన పెట్టేసి మంచిగా కూర్చొని తింటూ ఉంది. ఓన్లీ తినేదే కాదు, కొంచెం ఏదైనా సిస్టంలో పని చేసుకో అని చెప్పేసి మా ఆఫీస్ కొలీగ్కి ఇంకొక అమ్మాయి పెయింటింగ్ వేస్తూ ఉందన్నమాట. సో అది చూపిస్తే అది వేసుకుంటూ ఉంది కొంతసేపు. అండ్ చూసారుగా, పటాపట్ టైం అవ్వగానే ఆఫ్ చేసేసాను. క్యూటీ కోసం స్టడ్స్ కావాలంటే సో బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసాను. ఇక్కడ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఫ్రైడే అయితే యాడ్ చేశాను అనమాట ఈ లాగ్ని అంతే. ఇది వచ్చేసి వెడ్నెస్డే ఆర్ థర్స్డే అనుకుంటా, ఐ థింక్ సో, థర్స్డేనే మేట్ బి. సో నాకు ఒక బెస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. ఈ బెస్ట్ ఫీడ్బ్యాక్ గిఫ్ట్ ఇవి చాక్లెట్స్. నాకు కిట్కాట్ చాలా ఇష్టము. సో దట్ నాకు ఆ గిఫ్ట్ ప్రజెంటేషన్ లాగా కిట్కాట్స్ వచ్చాయి. నాకు చాలా ఇష్టం అయిపోయింది. అంత ఫేవరెట్ కిట్కాట్ చాక్లెట్స్. నేను తిన్నది ఎక్కువ కాదు, కానీ తినకపోయినా దాన్ని చూసే మురిసిపోతూ ఉంటా. అండ్ ఇక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్లో దీని మీద గోల్డ్ విన్ 1 lakh వర్త్ అని చెప్పేసి రాసి పెట్టింది. చదివారు కదా మీరు కూడా. సో అది ఒక్కొక్క దాని మీద ప్యాకెట్ మీద ఒక్కొక్కటి లాగుంది. అన్నీ ఇలాగే ఉంటాయి, లేదు నాకు వచ్చిన వాటిలో ఇలా ఉన్నాయి, నాకు అర్థం కావట్లే. దేవుడికైతే దండాలు పెట్టేసుకొని కిట్కాట్ ఓపెన్ చెయ్యగానే ఇందులో 1,00,000 రూపాయలకి గిఫ్ట్ ఉండాలి బాబు అని ఆలోచిస్తూ తీసేశాను. సో ఇంకా నాదే లక్కరా, నేను పట్టిందల్లా బంగారమే అన్నట్టు తీస్తే దీంట్లో బొంద ఏదీ లేదంటారు బాబు. అంతా ఉత్తుత్తు ఫేక్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. ఆ చిరాకులో 2 బైట్స్ ఎక్కువే తినేసాను. ఇంకా 2 బైట్స్ ఇద్దరికి షేర్ చేసి ఇచ్చేసాను అనమాట. సో ఎంత చిరాకు వచ్చినా ఇందులో గోల్డ్ కాయిన్స్ లేకపోయినా కిట్ క్యాట్ తినేది మాత్రం అస్సలు వదను. మిల్కీ ఏం చెప్పిందా అని వినాలనుకుంటున్నారా? సో అక్కడ ఏం చెప్పిందంటే, ఆ పిల్ల మా అమ్మ వేరే ఏ చాక్లెట్స్ టచ్ కూడా చేయదు, కానీ కిట్ క్యాట్ దొరికిందంటే మేము అడుక్కోవాల్సి వస్తుంది అని చెప్తుంది అనమాట. సో ఈవెన్ నేను తినే